వైసీపీ నాయకుడైనా ఒక అచ్చోసిన ఆంబోతు మా సీఎం గారి పైన నోటుకొచ్చిన దుర్భాషలు ఆడడం జరిగింది. సీఎం గారి తల్లి గారిని అలాగే మహిళల పైన కొంచెం కూడా మానవత్వం లేకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నుంచి తక్షణమే అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని వేళ బయటకు రాని ఆ కొడుకు మేమే ఆడవాళ్ళనే మనం చెప్పు తీసుకొని కొట్టే విధంగా లోపల నుంచి బయటకు తిరగకుండా చేసే విధంగా చేసే బాధ్యత మాది ఆడవాళ్ళని చెప్తున్నాం. కానీ 33 ఈడీ కేసుల్లో ఉన్న వారి అంట చూసుకొని అంబటి రాంబాబు నువ్వు మెరిసిపోతున్నావా? 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న మా చంద్రబాబుపై మేము పార్టీపై నిబద్ధతతో పార్టీ క్రమశిక్షణ నేర్పింది మాకు. అందుకే మేము సైలెంట్ గా ఉన్నాం. చంద్రబాబు గారు గాని ఒక్క సైగ చేశారంటే మీ పార్టీ కార్యాలయాలన్నీ ధ్వంసం చేసే విధంగా మేము తయారు చేస్తాం. ఇలా కొడుకుని చెప్పు తీసుకొని కొట్టే విధంగా రోడ్డు మీద తిరిగేపటికల్లా చెప్పు తీసుకొని కొట్టాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళకి కఠినంగా శిక్ష విధించాలా లేదా వైసీపీ పార్టీని రాష్ట్ర బహిష్కరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.